శివాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో పూజ చేసుకుంటున్నా జటాటవి గలజ్జల అనే పాట వినపడగానే మన ఒళ్ళు పులకరిస్తుంది కదా. అసలు ఆ స్తోత్రం వెనక ఉన్న కథ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరెప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఇదెవరో ఊరికే రాసిన కథేమో అని. కాని కాదు, ఇది ఎవరో కల్పించి చెప్పిన కథ కాదు. దీనికి గట్టి ఆధారాలున్నాయి. శివపురాణంలోనే కాదు, వాల్మీకి రాసిన రామాయణంలోని ఉత్తరకాండలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా రాసుంది. ఇంకా నమ్మకం కావాలంటే మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళితే అక్కడ కైలాసనాథ ఆలయంలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా చెక్కిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. అంటే వేల సంవత్సరాల క్రితమే మనవాళ్లు ఈ కథను రాళ్ల మీద చెక్కారన్నమాట. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. రావణాసురుడు అనగానే మనకు వెంటనే ఆయన చేసిన చెడు పనులే గుర్తొస్తాయి. కాని ఆయనలో ఇంకో కోణముంది. ఆయన మహాపండితుడు. ఒకసారి ఆయన తన పుష్పక విమానంలో ప్రయాణం చేస్తుంటే కైలాస పర్వతం అడ్డొచ్చింది. అప్పుడు నంది ఆయనను ఆపి, ఆగు రావణ, లోపల శివుడున్నాడు, ఇప్పుడు వెళ్లడం కుదరదు అన్నారు. అది వినగానే రావణుడికి అహంకారం తలకెక్కింది. నన్నే ఆపుతారా అని నందిని వెక్కిరించాడు. ఈ కొండ ఉంటే కదా సమస్య, దీన్ని పీకేస్తా అని తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని పైకి లేపాడు. మనమొక చిన్న రాయి ఎత్తడానికే ఎంత కష్టపడతామో తెలుసు. అలాంటిది ఒక పర్వతాన్నే లేపాడంటే ఆయన బలం ఏ స్థాయిలో ఉందో ఊహించండి. కొండ కదిలిపోయేసరికి పార్వతీదేవి భయపడింది. అప్పుడు శివుడేం చేశాడంటే చాలా ప్రశాంతంగా నవ్వుతూ తన కాలి బొటనవేలిని భూమి మీద నొక్కాడు. అంతే, కైలాస పర్వతం మొత్తం బరువుతో రావణుడి చేతుల మీద పడిపోయింది. ఆ నొప్పికి రావణుడు పెట్టిన కేకలు ముల్లోకాల్లో వినపడ్డాయి. నిజానికి ఆయన అసలు పేరు దశగ్రీవుడు. దశ అంటే 10, గ్రీవ అంటే తలలు, అంటే 10 తలలు ఉన్నవాడు అని అర్థం. కాని ఆయన పెట్టిన ఆ భయంకరమైన అరుపు, ఆ రవం విని శివుడు అతనికి రావణుడు అనే పేరు పెట్టాడు. అర్థం భయంకరంగా అరిచేవాడు అని. తన తప్పు తెలుసుకున్న రావణుడు ఆ భరించలేని నొప్పిలోనే శివుణ్ణి శాంతింపజేయడానికి అక్కడికక్కడే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని పాడాడు. అదే ఈ శివతాండవ స్తోత్రం. తనకు తెలిసిన సామవేదంలోని మంత్రాలను రాగాలను కలిపి శివుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. రావణుడు ఈ స్తోత్రాన్ని కేవలం పొగడడానికి రాయలేదు, తన కళ్ల ముందు కనిపిస్తున్న శివుడి విశ్వరూపాన్ని అక్షరాల్లో బంధించాడు. ఈ స్తోత్రం వింటుంటే మనం కూడా కైలాసంలో ఉన్నట్టే ఊహించుకోవాలి. రావణుడు ఆ పర్వత భారంతో నలిగిపోతూ తన గొంతులో నుంచి తీసిన ఆ మొదటి రాగం ఇది. జటాటవీ గళజ్జల ప్రవాహ పావిత స్థలే. మన మెదడులో వేల ఆలోచనలుంటాయి, అవే శివుడి జటలు. ఆ ఆలోచనల అడవిలో నుంచి జ్ఞానం అనే గంగ ప్రవహించాలి. మనసులోని ఆవేశాన్ని అంటే పాములను అదుపులో పెట్టుకొని క్రమశిక్షణతో అంటే డమరుకనాదంలా జీవితాన్ని ఒక తాండవంలా అంటే ఒక పద్ధతిలో సాగించాలని ఈ శ్లోకం మనకు సూచిస్తుంది. రావణుడు ఈ మొదటి శ్లోకాన్ని పాడగానే ఆ శబ్ద తరంగాలకు కైలాస పర్వతం ఒక్కసారిగా కంపించింది. ఆ అద్భుతమైన సంస్కృత పదాల అమరిక శివుణ్ణి కూడా ముగ్ధుణ్ణి చేసింది. రెండో శ్లోకంలో రావణుడు ఏమంటాడో తెలుసా? జటా కటాహ సంభ్రమ. శివుడి తల మీద ఉన్న జటలు ఒక పెద్ద పాత్రలా ఉన్నాయట. ఆ జటల లోపల గంగమ్మ ఉరుకులు పెడుతూ సుడిగుండంలా తిరుగుతోందట. ఒక్కసారి ఊహించండి, గంగమ్మ అంత వేగంగా పడుతుంటే శివుడు తన జటలతో దాన్ని అదుపులో పెట్టాడు. దీని అంతరార్థమేంటంటే మన జీవితంలో సమస్యలు ఉప్పెనలా వచ్చినప్పుడు మన బుద్ధి అనే జటలతో వాటిని కంట్రోల్ చేయాలి, ఆవేశపడకూడదు అని ఈ శ్లోకం చెప్తోంది. రావణుడు ఈ శ్లోకాన్ని అంత వేగంగా రాశాడు కాబట్టి వింటుంటే గంగమ్మ ఉరుకులు పెడుతున్న శబ్దమే వినిపిస్తుంది. అందుకే దీన్ని రిథమిక్ ఎనర్జీ అంటారు. ఇక మూడో శ్లోకం ప్రఫుల్ల నీల పంకజ. ఇక్కడ శివుడి కంఠాన్ని వర్ణిస్తాడు. శివుడి మెడ నల్లగా ఉంటుంది కదా, అది ఇప్పుడే వికసించిన నల్ల తామర పువ్విలా ఉండట. ఆ మెడ చుట్టూ పాము హారంలా ఉంది. ఇక్కడ మనకొక ప్రశ్న రావచ్చు, దేవుడికి పాములేంటి, ఆభరణాలు లేవా?
కానీ ఇక్కడే ఒక గొప్ప సైన్స్ ఉంది. పాము అంటే కాలం, టైం. కాలం ఎప్పుడూ పాములా జారిపోతూ ఉంటుంది. ఆ కాలాన్ని శివుడు తన మెడలో ఆభరణంగా వేసుకున్నాడు. అంటే కాలం ఆయన ఆధీనంలో ఉంది. మనంతా రోజు టైం లేదు టైం లేదు అని కంగారు పడుతుంటాం. కానీ ఈ శ్లోకం విన్నప్పుడు కాలం నా చేతుల్లోనే ఉంది, నేను ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఇక స్ఫుర దిగంత సంతతి శ్లోకం దగ్గరికొస్తే శివుడు దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడిగా కనిపిస్తాడు. పులి చర్మాన్ని కప్పుకొని శ్మశానంలో నివసిస్తాడు. రావణుడు ఇక్కడ ఏమంటాడంటే, స్వామి, నువ్వు శ్మశానంలో ఉంటావు, బూడిద పూసుకుంటావు, పులి చర్మం కప్పుకుంటావు. అయినా సరే నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత అందమైన వాడివి. ఇది మనకిచ్చే సందేశం చాలా గొప్పది. అందమనేది బట్టల్లో కాదు, మేకప్లో కాదు, లోపల ఉండే ప్రశాంతతలో ఉంది. శివుడు ఏమీ లేకపోయినా ఆనందంగా ఉన్నాడు. మనమేమో అన్నీ ఉన్నా అశాంతిగా ఉన్నాం. మధ్యలో వచ్చే ధగధగధగ జొజ్వల శ్లోకం చదివితే మన రక్తం ఉడుకుతుంది. శివుడి నుదుటి మీద ఉన్న మూడో కన్ను అగ్నిలా మండుతుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది? మనలోని కామం, క్రోధం లాంటి శత్రువులను కాల్చేస్తుంది. మన దృష్టి కూడా మూడో కన్నులా ఉండాలి, లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ ఉండాలి అని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. చివర్లో రావణుడు అడిగే ప్రశ్న చాలా లోతైనది. ఓ శివ, నేనెప్పుడు నా గర్వాన్ని వదిలి గంగా తీరంలో ప్రశాంతంగా కూర్చుంటాను? అతడు రాజు, బంగారముంది, బలముంది, తెలివి ఉంది, కాని మనశ్శాంతి లేదు. అందుకే శివుణ్ణి శాంతి కోరుతున్నాడు. ఈ శివతాండవ స్తోత్రాన్ని సౌండ్ సైన్స్ అంటారు. డమడమ, ధగధగ, చలచల లాంటి పదాలు మన మెదడులోని నాడులను క్రమంగా ఉత్తేజితం చేస్తాయి. అందుకే ఇది వింటే మనం ఇన్స్టెంట్గా ఎనర్జెటిక్గా మారిపోతాం. మొత్తం ఈ స్తోత్రంలో 15 శ్లోకాలుంటాయి. మొదటి 12 శ్లోకాలు శివుడి రూపాన్ని వర్ణిస్తాయి. 13వ శ్లోకం రావణుడి మనసులోని కోరిక. 14వ శ్లోకం భక్తులకు కలిగే ఫలితం. 15వ శ్లోకం ఫలశ్రుతి. నిజం చెప్పాలంటే ఈ 15 శ్లోకాలు మన జీవితంలోని 15 సమస్యలకు పరిష్కారాల్లాంటివి. అహంకారం తగ్గించుకోవడం నుంచి ప్రశాంతత దాకా అన్నీ నేర్పిస్తాయి. ఈ స్తోత్రం వినడం లేదా చదవడం వల్ల మనలోని భయం తగ్గుతుంది, పట్టుదల పెరుగుతుంది. ఏ పని చెయ్యాలన్నా భయం వేసినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని దీన్ని ఫుల్ వాల్యూమ్లో వినండి. చివరిగా ఒక మాట, శివుడికి అహంకారం అస్సలు నచ్చదు. మనం ఎంత గొప్పవాళ్లమైనా భగవంతుడి ముందు మనం శూన్యమని అర్థమయ్యే రోజే నిజమైన విజయం. అందుకే శివుడు రావణుడికి చంద్రహాసాన్నిచ్చాడు. మనము మన తప్పులను ఒప్పుకుని ముందుకు సాగితే ఆ భోళాశంకరుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన శివలీలల గురించి తెలుసుకోవడానికి శ్రీ శివ పురాణాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.